సిద్ధార్థ, ఏం చేస్తున్నావు? నా లైఫ్ అంతా చాలా బాగుంది కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్నాను. నేను బాగా చదువుకున్నాను కానీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. నా లైఫ్ అంతా బాగుంది కానీ మ్యారేజ్ చాలా ఇయర్స్ అవుతుంది, నేను సంతానం కోసం ఎదురు చూస్తున్నాను. నా లైఫ్ అంతా బాగానే ఉంది కానీ ఇంటర్వ్యూస్ వెళ్తూనే ఉన్నాను, ఫెయిల్ అవుతూనే ఉన్నాను. నా లైఫ్ కూడా బాగానే ఉంది, నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ చాలా ఫైనాన్షియల్ బర్డెన్ వెళ్ళాల్సి వస్తుంది. హాయ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యు? ఓకే, సాయంకాలం అందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. అందరూ చూస్తుంటే ఏదో ఒక నిరాశతో ఉన్నారు మీ అందరూ. ఏంటో చెప్పగలరా? హెప్సిబా, ఏంటమ్మా మీ మొక్క దిగాలి ఉంది? ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను కానీ చాలా ఫైనాన్షియల్ బర్డెన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, జయశ్రీ? నా లైఫ్ కూడా చాలా బాగుంది కానీ నేను వివాహం కోసం ఎదురు చూస్తున్నాను హాస్టల్లో. వెరీ గుడ్. సాహిత్య, ప్రాబ్లం ఏంటి? నేను బాగా చదువుకున్నాను, డైట్ కంప్లీట్ అయింది కానీ ఉద్యోగం కోసం ఎదురు చేస్తున్నాను. అనిత, నీ సమస్య? నా లైఫ్ బాగుంది కానీ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, నేను సంతానం కోసం ఎదురు చూస్తున్నాను. దీపక్? నా లైఫ్ అంతా బాగానే ఉంది కానీ ఇంటర్వ్యూస్ వెళ్తూనే ఉన్నాను, ఫెయిల్ అవుతూనే ఉన్నాను మాస్టర్. దేవునికి ప్రియములరా, మీరందరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతున్నారు. బాధపడుతూ సమస్య వైపు మాత్రమే ఎదురు చూస్తున్నారు. కానీ సమస్యను తీర్చగల దేవుడు ప్రభు యేసుక్రీస్తు. ఎందుకనగా ఆయన కలువరి శిలువలో ప్రాణమును పెట్టి 3వ దినాన లేచి మృత్యుంజయుడిగా మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు. మరి ఆయన వైపు ఎప్పుడైనా మీరు ఎదురు చూసారా? హెప్సిబా, దీపక్, అనిత, సాహితి, జయశ్రీ చూడగలిగారా? మరి ఈ రోజు నుంచి ప్రభు యేసుక్రీస్తు వారి మీరు ఎదురు చూడగలిగితే ఆయన మిమ్మల్ని నడిపించగలడు. మీ జీవితంలో ప్రతి ప్రాబ్లమ్ను ఆయన తీర్చగలడు. ప్రతి సమస్యకు సమాధానం మీకు దొరుకుతుంది. మీరు నిశ్చయముగా ఆశీర్వదింపబడతారు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని వాక్యం బోధిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం మనం ధ్యానం చేద్దాం. సాయంకాల సమయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మరి వాక్యంలో మీకు అర్థమైంది ఏంటంటే ఆయన కొరకు ఎదురు చూడండి. మీ సమస్య వైపు మీరు ఎదురు చూడవద్దు. ఎందుకనగా ఆయన కొరకు ఎదురు చూసేవారట నూతనమైన బలం పొందుకుంటారు. ఈ రోజు మీరు చాలా బలహీనులుగా ఉన్నారు. కానీ ఆయన కొరకు ఎదురు చూడగలిగితే నూతనమైన బలమును పొందుకొని పక్షిరాజు వలె అలయక రెక్కలు చాపి, పక్షిరాజు ఏ విధముగా అలయక రెక్కలు చాపి తన తోటి పక్షులన్నిటికన్నా ఉన్నతమైన స్థానంలో ఎగురుతుందో అలా మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి ఆయనే మిమ్మల్ని నడిపిస్తారనే వాక్యం ద్వారా ఈ రోజు మీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మదేవుని వైపు మీరు ఎదురు చూడగలిగితే మీరందరూ లైఫ్లో ఎంతో సక్సెస్ సాధిస్తారు. మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రతి సమస్యకు మీరు జవాబును పొందుకోగలరు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశించను గాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. బిడ్డలందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకురండి. వారి సమస్యలన్నింటినీ మీతో చెప్పారు ప్రభు, మీరు విన్నారు. వారి సమస్యలన్నిటికీ సమాధానం చెప్పండి. నాయన సమాధానం దయచేయండి. వారి ప్రభు ఉన్నతమైన స్థానంలో ఉంచండి. వారిని మీరే నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి.